హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు బబుల్ ఛానల్. నేను మీ బబుల్. దిస్ టాపిక్ ఈస్ ఆర్బిటమ్ ఈటీహెచ్ అనేది ఎలా బై చేయాలో వీడియోలో తెలుసుకుందాం. నేను చాలాసార్లు వీడియో అయితే చేశాను, బట్ దాంట్లో ఏంటంటే అవిలో కొంచెం ఎన్ఎఫ్టీ ప్రాసెస్ ఉందని అర్థమైతే అవ్వట్లేదు. సో దీంట్లో ఫ్రెష్గా బ్యాలెన్స్ నుంచి డిపాజిట్ చేసుకొని సో ఈటీహెచ్లో ఎలా బై చేయాలి అండ్ బ్యాలెన్స్ నుంచి మెటామాస్క్ ఎలా సెండ్ చేసుకోవాలో చెప్తాను. నాకైతే ఒక $6 అయితే ఉంది ప్రజెంట్ వచ్చేసి. సో మీరు ఇక్కడ ఎలా సెండ్ చేసుకోవాలో కూడా చెప్తాను. దానికన్నా ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ అవివ్లో చాలామంది అయితే ఏం చేస్తారు, వాళ్ళకైతే కంగ్రాచులేషన్. బట్ న్యూ యూజర్స్ అయితే జాయిన్ అవ్వండి, ఇంకా మైనింగ్ అయితే ఉంది 3 or 4 months. అలాగే ఇక్కడ చాలామంది ఓల్డ్ యూజర్స్ అయితే బ్రో మాకు అవి కాయిన్స్ అయితే రాలే అన్న వాళ్ళైతే వెయిట్ అయితే చేయండి, మీకు అయితే ఖచ్చితంగా వచ్చేస్తుంది. అలాగే ఓకేసారి అయితే కేవైసీ చెక్ చేసుకోండి, అయిన వాళ్ళకి వస్తున్నాయి. అలా ఒకవేళ కేవైసీ అయినా కూడా ఇంకా చాలామంది అయితే ఇవ్వలేదు, వాళ్ళు కూడా వెయిట్ చేయండి, ఓకేనా. మీకు అలా మొత్తం కాయిన్స్ షో అవ్వాలైతే ఈ ప్రాబ్లమ్ అయితే చెప్పాను. అలాగే విత్డ్రా వీడియో కూడా చేశాను. సో టోటల్ ఈ ప్రాసెస్ అయితే మీకు చేశాను. అలాగే ఈ మెటామాస్క్ అంటే ఏంటి అన్న వాళ్ళు కూడా చాలామంది బిగినర్స్ అయితే మిస్టేక్స్ అయితే చేస్తున్నారు. వాళ్ళ కోసం మెటామాస్క్ కాకుండా ఎలా క్రియేట్ చేయాలి డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి, ఓకేనా. సో మీ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను కీ బ్రౌజర్ ఎలా యాడ్ చేయాలనేది. అలాగే మీకు ఇక్కడ ఈ వీడియో చూడండి మెటామాస్క్ ఎలా యాడ్ చేయాలో. అలాగే మీకు బ్యాలెన్స్ అకౌంట్ నేను ఓన్లీ బ్యాలెన్స్ ఆల్రెడీ యాడ్ చేసుకున్నామని మీరు ఎలా యాడ్ చేయాలి చెప్తాను. బ్రదర్ మాకు బ్యాలెన్స్ అకౌంట్ లేని వాళ్ళైతే అకౌంట్ క్రియేట్ చేసుకోండి, మీకు ఆల్రెడీ డిస్కషన్లో వీడియో చేస్తాను. అలాగే మీకు P2P ట్రేడింగ్ స్కామ్ అవ్వకుండా, అంటే మీరు సమ్ టైమ్ మీరు ఎర్రర్స్ అయితే చేస్తారు, అంటే మిస్టేక్ చేస్తే మీకు అయితే ప్రాబ్లం అయితే అవుతుంది బై చేయడంలో సేల్ చేయడంలో. సో ఈ ఒక్క వీడియో అయితే ఇచ్చేస్తాను, మిగతా వీడియోస్ అన్ని వదిలేయండి. రిజిస్టర్ వీడియో బ్యాలెన్స్, అలాగే మీకు ఐడియా ఉంటే చేసుకోండి బ్యాలెన్స్ డిపాజిట్ అండ్ ప్రాసెస్ అనేది. ఐడియా లేని వాళ్ళైతే ఈ వీడియో అయితే చూసుకోండి, ఓకేనా. ఇప్పుడు నేను బ్యాలెన్స్ యాప్ అయితే ఓపెన్ చేస్తున్నాను. నా కాడ ఆల్రెడీ ఒక 428 మనీ అయితే ఉంది ప్రజెంట్. మీ కాడ అనేది మీరు TRS కానీ అండ్ USDT కానీ ఏదో ఒకటి కొన్నారనుకోండి. సో ఫస్ట్ దీన్ని ఈటీహెచ్లో కన్వర్ట్ అయితే చేసుకోవాలి, ఓకేనా. ఇక్కడ ట్రేడ్లో వచ్చేయండి. మీరు బై ప్రాసెస్ అయితే డిస్క్రిప్షన్లో వీడియో చెప్పాను ఇప్పటిదాకా, ఆ వీడియో చూస్ చేసుకోండి. మళ్ళీ బ్రో ఎలా అని మీరు నాకైతే అడగొద్దు, డిస్క్రిప్షన్లో చెప్పాను, ఆ వీడియో చూస్ చేసుకోండి. ఎందుకంటే అన్ని దీంట్లో చెప్తే వీడియో అనేది లెంత్ అయిపోతుంది. సో చాలామంది బిగినర్స్ అయితే ఉన్నారు, చాలామంది నేర్పించాను నేను కూడా 10 or 15 మెంబర్స్. చాలామంది కూడా విత్డ్రా ప్రూఫ్ చూసారు ఎంత ఉందాక, వాళ్ళు ఓన్గా చేసుకున్నారు ఆర్బిటమ్ అడ్రస్ కూడా. సో తెలియని వాళ్ళ కోసం ఒకసారి డెప్త్గా వీడియో అయితే చేస్తాను, దీనికోసం మీకోసమే. ఎందుకంటే మళ్ళీ మీకు కన్ఫ్యూజ్ కాకుండా ట్రేడ్లో వచ్చేసిన తర్వాత కన్వర్ట్లో వచ్చేయండి. అలాగే వీడియో ఎండ్ వరకు చూడండి. చాలామంది ఎండ్ వరకు చూడట్లేదు బ్రదర్ ఎలా అంటే, మీరు చూస్తేనే అర్థమవుతుంది బ్రదర్, నేను కూడా ఏం చేయలేను. ఇక్కడ ప్రజెంట్ నా అక్కడ USDT ఉంది, మీరు ఏ కాయిన్ ఉన్నా ఆ కాయిన్ ఇక్కడ సెట్ చేసుకోండి. ఇక్కడ USDT పెట్టేసి కింద మీకు ఏం కావాలి, ఈటీహెచ్ కావాలి మనకి. ఎందుకంటే ఈటీహెచ్ తీసుకుంటే మీరు తీసుకునేది ఈటీహెచ్ తీసుకోండి, లేకపోతే బై చేస్తారుగా ఈటీహెచ్ బై చేయండి. ఒక 150 రూపీస్ మినిమం బై చేస్తే చాలు. ఇక మ్యాక్సిమం పెట్టేసి ఈటీహెచ్ ఇంత వస్తుంది. ప్రీవ్యూ కన్వర్జేషన్ ఇది మనకైతే ఫ్రీ గైస్, నో ఫీస్ అయితే ఉంటుంది. కన్వర్ట్ అయితే చేసుకోండి. ఇది మనకి ఈటీహెచ్లో కన్వర్ట్ అయింది. అలాగే నేను నా అక్కడ TRX అయితే ఉంది కొంచెం, అది కూడా నేను సేల్ అయితే వేసేస్తాను. ఇక్కడ TRX ఉందిగా, ట్రాన్ నా అక్కడ కొంచెం అయితే ఉంది ఇక్కడ, వెయిట్ చేయండి. సో దానికన్నా ముందు ఇక్కడ మీరు స్పాట్లో ఫండింగ్లో ఉన్నది మీరు ట్రేడింగ్లో తెస్తేనే మీకు అయితే అవుతుంది అనమాట. ఇక వెయిట్ చేయండి, నేను చెప్తాను. గాయస్ ఇక్కడ మీరు ఫండింగ్లో ఉందనుకోండి, ఒకవేళ మీరు బై చేసిన తర్వాత దీన్ని ఏం చేయండి, ఫస్ట్ మీరు స్పాట్లో తెచ్చుకోండి. ట్రాన్స్ఫర్ పైన క్లిక్ చేయండి, ఫండింగ్ నుంచి ట్రాన్స్ఫర్ పెట్టేసి మీరు మ్యాక్సిమం పెట్టండి. ఒకవేళ వేరే టోకెన్ ఉంటే మీరు ఏ కాయిన్ ఉందో ఆ కాయిన్ పెట్టేసి మీరు కన్ఫర్మ్ ట్రాన్స్ఫర్ పైన క్లిక్ చేయండి. ఇది మీరు మినిమం బేసిక్ నాలెడ్జ్ అయితే ఉండాలి ఇది ఒక ప్రాసెస్ చేయడానికి. సో ఇది ఒక్క ప్రాసెస్. మీరు మనీ ఎక్కడ ఉన్నా ఫస్ట్ ఫండింగ్లో ఉన్న స్పాట్లో తెచ్చుకోండి. ఈ విధంగా ఇక్కడ చూడండి, ఈ విధంగా తెచ్చుకున్న తర్వాత మీరు ఏం చేయండి, మళ్ళీ ఒకసారి ట్రేడ్లో వచ్చేయండి. ఎందుకంటే నేను చాలాసార్లు చెప్పాను మీకు ప్రాసెస్ అనేది, బట్ మళ్ళీ చెప్తున్నాను. తెలియకపోతే నాకు అది అడగండి. బట్ ఈ వీడియో చూసిన తర్వాత మొత్తం చూసిన తర్వాత నాకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఎందుకంటే హాఫ్ ఆఫ్ వీడియో చూసిన తర్వాత బ్రదర్ నాకు రావట్లేదు అంటే మీరు వీడియో చూడనట్టు అర్థం అనమాట. అది కూడా చూసుకోండి. TRS పెట్టుకోండి. ఇక్కడ ఈటీహెచ్ అయితే నేను పెట్టేస్తున్నాను. ఈటీహెచ్ పెట్టేసి మీరు ఇక్కడ ఒకసారి మ్యాక్సిమం పెట్టేయండి. మళ్ళీ మీకు ఇంత ఈటీహెచ్ అయితే వస్తుంది. ప్రీవ్యూ కన్వర్జేషన్ పైన క్లిక్ అయితే చేయండి. చాలామంది $5 కూడా అంటున్నారు, చూద్దాం ఒకసారి, ఓకేనా, నో ప్రాబ్లం. ఇక నేను బ్యాక్ అయితే వచ్చేస్తున్నాను. ఇక వాలెట్లో వచ్చేసి మనకి ఇక్కడ 420 రూపీస్ గల ఈటీహెచ్ అయితే మన కాడ ఉంది. సో ఇంకోటి ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను మెటామాస్క్ అయితే ఓపెన్ చేశాను. ఇక మీరు మెటామాస్క్ ఓపెన్ చేసుకోండి. మెటామాస్క్ కాకుండా ఎలా చేయాలో డిస్క్రిప్షన్లో ఉంది. ఇంకా న్యూ యూజర్స్ ఎవరైనా ట్రై చేయండి, అవి మైనింగ్ కూడా ఉంది, నేను వీడియో ఎండింగ్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మీరు ఆర్బిటమ్ 1 పెట్టుకోండి ఒక నెట్వర్క్లో. ఇక్కడ చూడండి, బట్ మళ్ళీ మీరు చూపిస్తున్నాను. ఇక్కడ ఆర్బిటమ్ 1 బ్రదర్, ఆర్బిటమ్ 1 ఎలా యాడ్ చేసుకోవాలి ఇది కూడా డౌట్ అయితే ఉంది చాలామందికి. యాడ్ నెట్వర్క్ పైన క్లిక్ చేయండి. ఇక మీకు ఆర్బిటమ్ 1 అయితే షో అయితే అవుతుంది. ఇక్కడ చూడండి, యాడ్ నెట్వర్క్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఆర్బిటమ్ అనేది యాడ్ అయితే ఉంటుంది. ఇక్కడ నాకైతే షో అవ్వదు, ఎందుకంటే నేను ఆల్రెడీ యాడ్ చేస్తాను కాబట్టి. ఇది విధంగా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు
ఆర్బిటమ్ అని పెట్టుకోండి. ఇక్కడ మీకు మళ్ళీ ఈటీహెచ్ ఆర్బిటమ్ అనేది ఈ విధంగా షో అవ్వాలి. ఓకేనా, ఇక్కడ మీకు పైన అడ్రస్ వస్తుంది. బట్ మీరేం చేయండి, ఇక్కడ మెటమాస్ యాప్లో చేసిన వాళ్ళు చేయండి. బట్ నేను చేసే ప్రాసెస్లో మీరు కూడా క్యూబ్ బ్రౌజర్ ఇన్స్టాల్ చేసి మెటమాస్కు యాడ్ చేసుకోండి. ఓకేనా, ఎలా యాడ్ చేయాలి డిస్కషన్లో చెప్పాను. ఈ ప్రాసెస్ చేస్తాను. మీరు మెటమాస్లో చేసుకుంటే మీకు కొంచెం అందులో బగ్స్ ఉన్నాయి కదా, కొంచెం ఎర్రర్స్ అయితే వస్తున్నాయి చాలామందికి. ఐడియా ఉన్న వాళ్ళు చేయండి దాంట్లో, బట్ ఐడియా లేని వాళ్ళైతే క్యూబ్ బ్రౌజర్ మెటమాస్కే చేయండి. ఇక్కడ నేను పైన అడ్రస్ అయితే కాపీ చేస్తున్నాను. ఈ అడ్రస్ కాపీ చేసుకోండి. ఈ అడ్రస్ కాపీ చేసుకున్న తర్వాత మీరు ఏం చేయండి, ఇప్పుడు మీరు ఈటీహెచ్ పైన విత్డ్రా పైన క్లిక్ చేయండి. ఇక కింద ఈటీహెచ్ పైన క్లిక్ చేసిన సెండ్ వాయా క్రిప్టో నెట్వర్క్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీరు నెట్వర్క్ అనేది ఆర్బిటమ్ అనేది పెట్టాలి. 27 రూపీస్ ఫీ అయితే ఉంది. ఓకేనా, సో చాలామంది ఏమంటారు, నాకు బైబిట్, ఎంఎస్ గ్లోబల్ అండ్ ఇంకో సన్ క్రిప్టో ద్వారా సెండ్ అయితే చేస్తున్నాను. అలా సెండ్ చేస్తే మీకైతే రావట్లేదు. ఓకేనా, అలాగే ఇంకొక చిన్న డౌట్గా సెండ్ చేయకన్నా ముందు ఓకేఎక్స్ యాప్లో కూడా చాలామంది ట్రాన్స్ఫర్ అయితే చేద్దాం అనుకుంటున్నారు. వాళ్ళైతే మీరైతే చేయకండి, ఎందుకంటే అది స్కామ్ అయితే చేస్తున్నారు చాలామంది. ఎందుకంటే ఇక్కడ నేను కూడా లాస్ట్ $2 or $3 ట్రై చేశాను ఎస్టర్డే, నాకు కూడా స్కామ్ అయితే చేశారు యాప్ వాళ్ళు. సో ఇక్కడ వాలెట్లో వచ్చేస్తే మనకి ఇక్కడ సో కాసి ఇక్కడ చూడండి, మనకైతే ఆర్బిటమ్ నాకైతే షో అవుతుంది. ఎందుకంటే నేను మెటమాస్కి అండ్ ఓకేఎక్స్ వాలెట్కి సేమ్ ఇచ్చాను. అయితే మీకు అవి ఎయిర్డ్రాప్ అయితే క్లెయిమ్ అవుతుంది. సో ఇలా కాకుండా మనకి ఇక్కడ 0 ఉన్నప్పుడు మీరు మెటమాస్ నుంచి ఇందులో సెండ్ చేసినప్పుడు స్కామ్ అయితే చేస్తున్నారు యాప్ వాళ్ళు. సో అలా చేయకండి మీరు. ఓకేనా, ఇప్పుడు నేను చేసే మెటమాస్ ప్రాసెస్ అయితే చేయండి. ఇది ఒక మీకు క్లియర్ అయితే అయింది అనుకుంటున్నాను. చాలామంది ఒక చిన్న మిస్టేక్ అయితే చేస్తున్నారు. ఇప్పుడు ఒక అడ్రస్ కాపీ చేశారు కదా మెటమాస్క్లో, అడ్రస్ అయితే ఇక్కడ పేస్ట్ అయితే చేస్తున్నాను నేను. వెయిట్ అయితే చేయండి. సో గైస్ ఒకసారి కాపీ అయితే కాలే అనుకుంటా, ఒకసారి నేను మళ్ళీ ఒకసారి కాపీ చేసుకుంటున్నాను. ఇక మెటమాస్ అయితే సరికి ఓకేసారి తీసేస్తున్నాను ఇక్కడ నుంచి. మీకు డౌట్ అయితే క్లియర్ అయిపోయింది, మళ్ళీ అడగకండి ఆ డౌట్ అనేది. ఇక్కడ ఏంటంటే మొత్తం కొంచెం స్పేస్ అయితే వచ్చింది గైస్. ఈ విధంగా మీరు స్పేస్ తీసేసి ఇప్పుడు ఎంటర్ అయితే చేయండి. ఓకేనా, అడ్రస్ ఇచ్చేసిన తర్వాత మ్యాక్సిమం పెట్టేయండి. ఇక్కడ మ్యాక్సిమం 200 అబోవ్ చేస్తే చాలు, ఎక్కువ అయితే లేదు. 150 మీరు చేసే ఎర్రర్ వస్తే 200 అయితే చేయండి మినిమం. ఇక వితౌట్ అయితే క్లిక్ చేస్తున్నాను అయితే మినిమం 200 అబోవ్ చేయండి. మ్యాక్సిమం $5 అని చాలామంది అంటున్నారు, బట్ అది అయితే కాదు బ్రో. నార్మల్గా అయితే మీకు $1 or $2, $1.5 అయితే మినిమం సెండ్ చేసుకుంటే చాలు. 150 గల ఈటీహెచ్ ఉండాలి మీ ఇక్కడ. కన్ఫర్మ్ చేసేయండి. కన్ఫర్మ్ చేసిన తర్వాత ఇప్పుడు ఫస్ట్ నాకు అక్కడ $6 ఉంది గైస్. మళ్ళీ మీరు డిఫరెంట్ చూపించిన అనగలరు, మీరు అది కూడా చూపిస్తాను, వెయిట్ చేయండి. ఈ విధంగా ఈమెయిల్ ఐడికి ఓటీపీ వెళ్తున్నా, ఓటీపీ అయితే ఇచ్చేయండి. దానికన్నా ముందు ఇక్కడ నాకు చూడండి $6.21 అయితే ఈటీహెచ్ అయితే ఉంది. మళ్ళీ మీకు వచ్చిందో చూపిస్తాను ఒకసారి. అలాగే ఈమెయిల్ ఐడి వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తాను చూడండి. ఇది కూడా లైవ్లో చూపిస్తున్నాను మీకు. ఇంత క్లారిటీగా అయితే ఎవరు చెప్పారు కదా, యూట్యూబర్ కూడా చెప్పారు మీకు. సో నేనైతే ఒకసారి క్లారిటీగా అయితే చెప్పేస్తున్నాను. సో గైస్ మీరు రిజిస్టర్ చేసిన ఈమెయిల్ ఐడి ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మీకు కింద ఓటీపీ వస్తుంది, వెరిఫికేషన్ కూడా అనేది. కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత సింపుల్గా ఇక్కడ బ్యాలెన్స్లో ఇచ్చేయండి. బ్యాలెన్స్లో ఇచ్చేసి సబ్మిట్ అయితే చేసి ఆటోమేటిక్ తీసుకుంటుంది. ఇప్పుడు మీకు విత్డ్రా అయితే ప్రాసెసింగ్ ఉంది, కొంచెం వెయిట్ చేయండి. ఇక కింద వ్యూ విషయాలు వెళ్ళండి. ఇది మనకి బ్లాక్స్ అనేది 120 అయితే అయిపోవాలి. ఇక్కడ మనకి మై వాలెట్ రిసీవ్ 0.02 ఆర్బిటమ్ అయితే నాకు రిసీవ్ అయితే అయిపోయింది. బట్ ఇది ప్రాసెసింగ్ ఉంది, బట్ వెయిట్ అయితే చేయండి, వచ్చేస్తుంది. ఇక చూడండి మనకి ట్రస్ట్ వాలెట్లో అయితే వచ్చేసింది అండ్ బిట్గిట్లో కూడా వచ్చేసింది. సో మనకి బ్యాలెన్స్ అయితే రిసీవ్ అయిపోయింది. ఇక్కడ నేను మెటమాస్క్ అయితే ఓపెన్ చేస్తున్నాను. పేజ్ అనేది $6.21 అయితే ఉండే గైస్. ఇక్కడ రీప్లేస్ చేస్తున్న పేజ్ అనేది వెయిట్ అయితే చేయండి. ఇక్కడ చూడండి గైస్ $11 అయితే ఇన్స్టెంట్ యాడ్ అయిపోయింది. బట్ ఇక్కడ మనకి $6 అంటే నేనైతే దగ్గర ఒక $4 అయితే తీసుకున్నాను అనుకోండి. ఇక్కడ మనకి ఇది కూడా కంప్లీట్ అయితే అయిపోయింది, వెయిట్ అయితే చేయండి. ఇక ప్రాసెసింగ్ ఉంది, బట్ ఇదైతే కంప్లీట్ అయిపోయింది. బట్ మనకైతే లోడింగ్ బట్ మనకైతే ప్రాసెసింగ్ ఉంది గైస్. మనకి పేమెంట్ అయితే వచ్చేసింది. చాలామంది ఈ విధంగా ఆర్బిటమ్ అనేది తీసి పెట్టుకోండి. ఓకేనా, మినిమం $11 ఒకసారి ఒక $1 or $2 అయితే పెట్టుకోండి అవి విత్డ్రా ఫీకి. సో అవి కాయిన్స్ ఇక్కడ షో అయిన వాళ్ళు ఇక్కడ నుంచి మీకు డైరెక్ట్ మెటమాస్కే సెండ్ చేసుకొని ఆల్రెడీ వీడియోస్ అయితే పెట్టాను, చూపిస్తాను. సో గైస్ ఇక్కడ మనకి చూడండి అవి బ్యాలెన్స్ ఎలా విత్డ్రా చేయాలో చెప్పాను. అలాగే ఇక్కడ అవి మెటమాస్ నుంచి అవి యాప్లో ఎలా సెండ్ చేయాలో ఈ వీడియోలో చెప్పాను. సో లైవ్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చెప్పాను. సో మిస్టేక్ అయితే చేయకండి, ఈ వీడియో చూసి చేసుకుని అవి యాప్లో ఇంకా కాయిన్స్ ఉన్న వాళ్ళు. ఓకేనా, ఇప్పుడు మనకి 5 days తర్వాత వస్తుంది 30% ఇచ్చిన వాళ్ళకి, అండ్ రాని వాళ్ళు వెయిట్ చేయండి. అలాగే ఇక్కడ కొంతమంది అయితే ఇంకా కేవైసీ అయితే చేయలేదు స్టెప్ 1 స్టెప్ 2, వాళ్ళ కోసం అయితే 2 months అయితే వెయిట్ చేయాలి. మీరు న్యూ యూజర్స్ మైనింగ్ చేయండి, అలా కొత్త వాళ్ళకు కూడా ఉంది. నేను మీకు చూపిస్తాను చెప్పాను అవి యాప్ అనేది ఒకసారి. ఈ విధంగా మిస్టేక్ అయితే చేయకండి ఏమి. ఇక్కడ అవి అయితే ఓపెన్ చేయండి.
సో గైస్ అవి యాప్లో చూడండి అక్కడ 2877 కాయిన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ డైలీ వచ్చేసి మీరు క్లైమ్ అయితే చేసుకోండి. ఒక టీమ్ని అయితే ఫామ్ అయితే చేసుకోండి. ఇక్కడ చూడండి చాలామంది టీమ్ మెంబర్స్ అయితే ఉన్నారు. అలాగే న్యూసెస్ వస్తే ఈ విధంగా క్లైమ్ అయితే చేసుకోండి బీటీసీ అనేది. ఈ బీటీసీ క్లైమ్ మనకి త్వరలో అయితే వస్తుంది, వెయిట్ అయితే చేయండి. ఇక చాలామంది పెండింగ్లో ఉన్నారు కదా, వీళ్ళ కాయిన్స్ అయితే బర్న్ అయితే అయిపోతాయి. మీరు మినిమం 15 days మైనింగ్ చేస్తే బర్న్ అయితే అయిపోతాయి. మీ ఆప్షన్లో వచ్చేసిన తర్వాత ఫేజ్ 2 కేవైసీలో మనకి ఇక్కడ 94% అయితే ఉంటుంది. ఇది డైలీ మైనింగ్ చేసినందుకు నాకు 94 అయితే ఇచ్చారు. 98 నుంచి 94 ఇచ్చిన వాళ్ళకైతే చాలామందికి అయితే వచ్చాయి. 60 నుంచి 70 వచ్చిన వాళ్ళు కూడా కాయిన్స్ అయితే డిస్ట్రిబ్యూషన్ చేశారు. కొంతమందికి అయితే హోల్డ్ అయితే చేశారు. అలాగే ఓకేఎక్స్ యాప్లో కేవైసీ చెక్ చేసుకోండి. కొంతమంది ఫండింగ్లో అయితే చెక్ చేసుకోండి. ఈ విధంగా మీకు ఆర్బిటమ్ ఈటీహెచ్ అయితే ఎలా బై చేయాలో చెప్పాను. సో మీరు ఈ విధంగా చేసి పెట్టుకోండి. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి గైస్. మళ్ళీ అయితే నాకు అడగొద్దు, మీరు బ్రదర్ ఆర్బీ ఈటీహెచ్ మీరు ఇవ్వండి అండ్ ఎలా అండ్ ఇవన్నీ క్వశ్చన్ అయితే అడగండి గైస్. ఎందుకంటే మీకు చాలాసార్లు చెప్పాను, ఇప్పుడైతే లైవ్లో చూపించాను ఎలా బై చేయాలి అన్నది. మెటామాస్క్ యాప్ సపరేట్ యూజ్ చేసేవాళ్ళు ఆ కీస్ తీసుకొచ్చి కీ బ్రూజర్ మెటామాస్క్ అయితే ఇన్స్టాల్ చేసుకుని నేను చేసే ప్రాసెస్ నాకు అర్థమవుతుంది. మీకేమైనా డౌట్ ఉన్నా ఇందులో నేను డౌట్ అయితే క్లియర్ చేశాను కాబట్టి ఈ డౌట్స్ అయితే మీరు క్లియర్ అయితే చేసుకోండి. ఫస్ట్ నేను చేసే విధంగా చేస్తే మీకు అయిపోతుంది. వీడియో కొంచెం లెంత్ అయినా టోటల్ ప్రాసెస్ చెప్పాను. సో ఈ విధంగా అవి మైనింగ్ అయితే ఇంకో ఉంది, మీరే ట్రై అయితే చేయండి. ఇంకో 3 or 4 months ఉంది. సో ఈ విధంగా స్టార్టింగ్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఆల్. అలాగే వీడియోకి ఒక 100 likes కంప్లీట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఆల్.